అండి. అందరికీ నమస్కారం. అస్సలం వలైకుం. వెల్కమ్ టు ఉస్మాస్ కేవల్. ఐఎమ్ ఉస్మా షేక్. సో, ఈరోజు మీ అందరికీ మా టౌన్ అని చెప్పాను కదా! మదిర. సో, ఆ మదిరలో ఉన్న రైతు బజార్‌కొచ్చానండి నేను. సో, మీకు మా రైతు బజార్ ఎలా ఉందనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ రైతు బజార్‌కి 2 సైడ్స్ ఉన్నాయి. ఈ 2 సైడ్స్ చూసే ముందు మా రైతు బజార్‌లో గణేష్‌ని పెట్టారు. సో, ఫస్ట్ అయితే శ్రీ గణేష్ చేసుకుందాం. ఆ తర్వాత నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మా రైతు బజార్‌లో ఉన్న స్పెషల్ ఏంటి అనేది. సో, ఫస్ట్ అయితే గణేషుని దర్శనం అయింది. ఇది ఒక్క సైడ్ అనమాట. అంటే ఇది లెఫ్ట్ సైడు. చూసారా ఇవన్నీ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అండ్ మనం ఈ మార్కెట్‌లో ఎక్కడ తీసుకున్నా సేమ్ ప్రైస్ ఉంటుంది అందరి దగ్గరను. వెజిటబుల్స్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. టొమాటోస్, బీరకాయలు అండ్ క్యాబేజ్, పొట్లకాయలు ఇలా అన్నీను. అంటే వీళ్ళకి స్టాక్ పొద్దున్నే వస్తుందండి. 8 కల్లా వచ్చేస్తుంది. సో, వీళ్ళు దానికన్నా 1 అవర్ ముందే వచ్చి మొత్తం సెట్ చేసుకుంటారనమాట. ఇదంతాను ఒక్క సైడ్ మాత్రమే. ఇవన్నీ ఫ్రెష్ కూరగాయలు అండ్ దోసకాయలు ఇవన్నీ ఒక్క సైడ్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. అండ్ చెప్పాను కదా! ఇక్కడైతే చాలా రష్‌గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పుడు ఇది మీకు నేను చూపిచ్చేది సెకండ్ అనమాట. సెకండ్ సైడ్ అంటే మన రైట్ సైడ్. ఇందాక లెఫ్ట్ సైడ్ నేను మీకు చూపిచ్చాను. ఇది రైట్ సైడ్. అండ్ రైట్ సైడ్‌లో ఫస్ట్ ఆకుకూరల నుంచి స్టార్ట్ సేమ్ ఇటు గూడా దోసకాయలు ఇవే ఉంటాయి. అండ్ అమ్మ కూడా నన్ను దోసకాయలే తీసుకురమ్మనింది. సో, కేజీ దోసకాయలైతే నేను తీసుకున్నాను. దీని తర్వాత నేను బెండకాయలు కూడా తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్‌లో అయితే వీళ్ళిచ్చారు. ఇంకా ముందున్నయి చూడండి. ఇవన్నీను ఫ్రెషే అండ్ గోడు చిక్కుళ్ళు. ఇక్కడ మీకు నేను ప్రైజెస్ కూడా నేను చూపిస్తాను. బెండకాయ కేజీ 60 అండ్ దోసకాయ కేజీ 40 అండ్ గోడు చిక్కుళ్ళు కేజీ 60 అండ్ క్యాబేజీ 35 ఒకటి అండ్ బెండకాయ కేజీ 60. సో, ఇలా మాకైతే వీళ్ళు మెన్షన్ చేశారు. మనకి మెన్షన్ చేసిన ప్రైజెస్‌ని బట్టి అయితే మనం తీసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వీళ్ళైతే కొంచెం తక్కువకు గూడా ఇస్తారండి. అలా అని కాదు. అండ్ ఈ అంకుల్ నాకైతే చాలా సపోర్ట్ చేశారు ఈ వీడియో తీసుకోవడంలో. ఇక్కడ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు. అవి నేను మీకు చెప్తాను. ఆలుగడ్డ కేజీ 50 చెప్పారు. అండ్ ఉల్లిగడ్డ 60, అల్లం గ్రామ్స్‌ని బట్టి. సో, నేను ఇవే కాకుండా ఇంకా దొండకాయలు కూడా తీసుకున్నాను కేజీ వరకు. సో, నాకైతే ఫ్రెష్‌గా అనిపిచ్చాయి. చూడంగానే కొనాలనిపించింది. మార్కెట్‌కెళ్తే ఏవి బాగా నచ్చితే నేను అవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటాను. సో, ఇవి తీసుకున్న తర్వాత నేను మళ్ళీ అమ్మకు కాల్ చేస్తే అమ్మ టొమాటోలు కూడా తీసుకురమ్మంది. అండ్ టొమాటోలకి వెళ్ళే ముందు మీకు నేను ప్రైజెస్ మెన్షన్ చేస్తాను చూడండి. దోసకాయ 40 అని ఉంది. బెండకాయ సేమ్ ప్రైజెస్ ఇవి. అక్కడ ఉన్నట్లే ఇక్కడ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం టమాటాలు తీసుకోవడానికి లెఫ్ట్ సైడ్ వచ్చామనమాట. సో, ఇక్కడ నేను ఆంటీని అడుగుతున్నాను టొమాటాలు ఎంత అని. ఆ ఆంటీ అయితే ఫస్ట్ నాకైతే ప్రైజెస్ మెన్షన్ చేశారు. పర్ కేజీ 40 అని చెప్పారు. సో, నేను 2 కేజీస్ అండ్ హాఫ్ వరకైతే తీసుకున్నాను. మెయిన్ ఇంకొక విషయం చెప్పాలండి. మొన్న వరదల వల్ల వీళ్ళకు పాపం చాలా నష్టం వచ్చింది. ఫిర్ బీ వీళ్ళెక్కడ ప్రైజెస్ అనేవి పెంచలేదు. సేమ్ అవే ప్రైజెస్‌తో మనకి అండ్ ఎవ్వరైనా వచ్చి తీసుకునే విధంగాను నార్మల్ ప్రైజెస్‌లోనే వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నేను మీకొకటి చెప్పడం మర్చిపోయాను. మొన్న వచ్చిన వరదలని చెప్పాను కదా! సో, దానివల్ల వీళ్ళకు చాలా లాస్ వచ్చిందండి పాపం. వాళ్ళు మార్కెట్‌కి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్తున్నారు, "మాకు వేలల్లో లాస్ వచ్చింది. ఇంత వాళ్ళు స్టాక్ తెచ్చుకొని పెట్టుకున్నా గానీ, పాపం వాళ్ళకి లాస్ వచ్చింది. ఫిర్ బీ వీళ్ళెక్కడా కూడా ఒక్క రూపాయి కూడా పెంచలేదండి." అక్కడ ఆంటీ నాకు టమోటాలు వేసి కూడా కొంచెం హెల్ప్ చేశారు. అండ్ ఈ ప్రైజెస్ అన్నీను అక్కడ ఉన్న ప్రైజెసేనండి. దానికన్నా వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఎక్స్‌ట్రా చార్జ్ చేయరు. సో, నేను ఇవన్నీ తీసుకొని ఇంకైతే బయలుదేరాను. సో, ఈరోజు నేను మా మధ్యలో ఉన్న ఒక్క మార్కెటే చూపిచ్చాను. అండ్ ఒక్క రైతు బజార్ అంటారు దాన్ని. ఇంకొకటుంది. అది నేను మీకు తర్వాత చూపిస్తాను. సో, ప్రాపర్‌గా నేను మీకు ప్రైజెస్ మెన్షన్ చేసి అండ్ మా ఈ మదర్‌లో ఉన్న రైతు బజార్ క్లారిటీగా మీకు క్లారిఫై ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్